ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఎందుకంటే మానసికంగా ఆరోగ్యంగా లేమనుకోండి, మన చుట్టూన్న వారితో మనకి భేదాలు, మన చుట్టూన్న వారికి మన వల్ల నరకం అనుభవిస్తారు. ఎందుకు అంటే మానసికంగా కలవరం. మీరు కలవరంగా ఉన్నవారు, భయంకరమైన కోపంలో ఉన్నవారు, మానసికంగా కలవరంగా ఉన్న వారిని పక్కన ఎవరైనా పలకరిస్తే ఎలాగుంటుంది? ఏ ఆపు, మాట్లాడకు అని అంటే వీరు నొచ్చుకొని నేనేమన్నాను, తప్పుగా మాట్లాడానా, మీరు ఎందుకు నన్ను అలాగా చీదరించుకున్నారని చిన్న గొడవ పెద్దగా ఎందుకు అని అంటే ఇట్ స్టార్టెడ్ విత్ యువర్ మెంటల్ హెల్త్. మీ హృదయము, మీ మనసు సరిగ్గా లేదనుకోండి, మానసికంగా నెమ్మది లేదనుకోండి, మానసికంగా స్వేచ్ఛ లేదనుకోండి, ఒత్తిడితో ఉన్నట్లయితే మనము ఎవరితోటి సరిగ్గా ఉండము. అందుకనే ప్రతి ఒక్కరము కూడా మొదటిగా స్థిరంగా ఉన్నామా, సమాధానంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, స్టాటిక్గా ఉన్నామా, ఒకరోజు ఇలాగా ఒకరోజు కింద, ఒకరోజు పైన ఒకరోజు కింద కాదండి. ఆధ్యాత్మిక జీవితం అలాగా కాదు. అందుకని భారము, అక్కర్లేని భారాలు మొయ్యకండి. దేవుడు చిత్తంలో లేనివి మొయ్యకండి. దేవుడు చిత్తంలో కొన్నిసార్లు భారాలు మొయ్యమంటాడు. అది పరిచర్యలో మన కుటుంబం అనేది భారమే. ఆ కుటుంబం భారము అది కాదు, నేను వేరేది మోస్తాను. అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అది భారం కాదా? అది ఒత్తిడి కాదా? అది అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని తలుపులు అపవాదికి తెరవదా? నష్టం రాదా? ఎందుకు? ఈ అక్కర్లేని భారాలు ఉన్న దాంట్లో సంతృప్తి పొందండి, ఉన్న దాంట్లో సంతోషంతో జీవించండి అని దేవుని వాక్యం. నీ భార్యతోటి నువ్వు సంతోషించు, నీ భర్తతోటి నువ్వు సంతోషించు అంటే పొరుగువారు కావాలి, వీరు కావాలి, వారు కావాలి, వీరు ఇంకా బాగున్నారే వారు. నో, గాడ్ నోస్ వాట్ హీ గేవ్ యూ వెన్ హీ గేవ్ యూ దట్ పర్సన్. హీ నోస్, ఆయనకు తెలుసు ఎవరిని ఇస్తున్నాడు. అక్కర్లేని భారాలు మోయొద్దు. రెండవది ఏంటిదంటే డోంట్ పుట్ న్యూ వెయిట్స్. ఉన్నవి కాక అక్కర్లేని దాంట్లోని సబ్లైన్, డోంట్ పుట్ న్యూ వెయిట్స్. మూడవది ఏంటిదంటే స్ట్రెంగ్తెన్ యువర్ ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుడిని బలపరచుకోండి. ఎలాగ బలపరుచుకుంటామండి? అంతరంగ పురుషుడిని ఎలాగ బలపరుచుకుంటాము? ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడు. ఆయన సన్నిధికి వస్తే, నలిగి ఉన్న, విరిగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఆయన సన్నిధికి వస్తే అంట ఆయన ఏం చేస్తాడు తెలుసా? బలపరుస్తాడంట. స్ట్రెంగ్తెన్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఇందాక చెప్పినట్టు ఆత్మీయంగా మనము బలంగా ఉంటే, అంతరంగ పురుషుడు మనలో బలంగా ఉన్నట్లయితే, ఆత్మీయ పురుషుడు ఎలాగ బలంగా ఉంటాడు అని అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఇవన్నీ నాకు ప్రాక్టికల్గా వర్క్ అవ్వనక్కర్లేదండి. కేవలము దేవునితో మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడు చూసినా మోకరించే ప్రార్థన చేయాలి. మోకరించాల్సిన సమయము ఎంతో ఉంది, ఎంతో అవసరత ఉంది దానికి. కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన, నేను మోకరించకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు అని చెప్పే అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. అది అబద్ధము. మోకరించి ప్రార్థన చేయడం అవసరము, చాలా అవసరము. కానీ అదే రీతిగా దినమంతా గడపరా, అట్లా అని నేను 1 గంట గడుపుతాను ఇంకా దినమంతా నాకు అక్కర్లేదు దేవుడు అని చెప్పలేము. ప్రార్థనలో మీకు కలవరం అవుతుంది అనుకోండి, మీ హృదయంలో తుఫాన్ లాంటి ఆలోచనలు లేకపోతే కలవరాలు, ఒత్తిడి వస్తున్నప్పుడు వెంటనే చెప్పండి, దేవా నాకు సాయం చేయ. ఎక్కడున్నా సరే, మీ ఉద్యోగంలో అయినా, మీరు పనిచేసే చోట్ల, లేకపోతే మీ కుటుంబంలో మీరు ఎక్కడున్నారో అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, దేవుని సన్నిధి అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ, దేవా నాకు సాయం చేయ. ఈ నా హృదయంలో నా మనసులో ఈ తుఫాన్ లాగా చెలరేగిపోతుందయ్యా, ఈ కలవరం నన్ను బాధపడుతుంది. వారందరూ నా మాటలు అంటున్నారు, బట్ హెల్ప్ మీ టు బీ స్టేబుల్ లార్డ్. స్థిరమైన మనస్సు నాకు దయచేయి. నేను కలవరపడద్దయ్యా, నేను ఎక్కువగా మాట్లాడద్దయ్యా, నా నోటికి చిక్కమేయ్యా అని అడుగుతారండి ఎవరైనా? ప్రతి నిమిషంలో దేవుని సార్ గాడ్ హ్యాస్ బీన్ టీచింగ్ మీ దిస్ లెసన్ టు బీ క్వైట్. ఎన్నోసార్లు ఇక్కడ మీకు చెప్తున్నాను, God is teaching us to be stable at all situations. ప్రతి పరిస్థితుల్లో ఎట్లాగైతే ప్రారంభించామో అలాగనే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి ఎట్లాగా ప్రారంభించాం? మనం అందరం ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను ఎవరితోటి గొడవ పెట్టుకోను, నేను ఎవరితోటి అనవసరంగా మాట్లాడను, నేను ఊరికే కలవరపడను, నేను ఒత్తిడికి గురి కాను అని ఎప్పుడైతే మీరు నిశ్చయించుకుంటారో, వెంటనే మీరు ఈ గడప దాటిన వెంటనే వస్తాడండి అపవాది దాడి చేయడానికి. నువ్వు నిశ్చయించుకున్నావు కదా, నువ్వు అనుకున్నావు కదా, నువ్వు ఒప్పందం చేస్తావు కదా, నువ్వు ఇది చేస్తానని చెప్పావు కదా, కావాలని మన వీక్ పాయింట్ ఏంటో, మన బలహీనమైన ఆ పాయింట్ ఏంటో కరెక్ట్గా అక్కడే మనల్ని దాడి చేస్తున్నప్పుడు, అందుకనే మన ఆత్మీయ పురుషుడు బలంగా ఉన్నప్పుడు వీ క్యాన్ ఫేస్ ఎనీ ఆబ్స్టకిల్స్. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం.
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అదే రీతిగా రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఒక్కసారి మనం అందరం చదవమండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలయందు అతిశయించమని ఆయన వాక్యమే తెలియజేస్తుంది. ఈరోజు క్రైస్తవులం అంటున్నాము, నాకు శ్రమ వద్దు, నాకు భారం వద్దు. భారము కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. కానీ అక్కర్లేని శ్రమలు మనము కొని తెచ్చుకుంటాము. మన నిర్ణయాలు బట్టి, మన రిలేషన్షిప్స్ బట్టి, మన సంబంధాలు బట్టి, మనం అక్కర్లేని తప్పు కార్యాలు, కలవరంలో కంగారుపాటుతో చేసిన నిర్ణయాలు బట్టి అక్కర్లేనివి తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, శ్రమల యందు అతిశయించండి, శ్రమల యందు అతిశయించండి. ఈరోజు మన ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు బలపరచాలంటే ఎలాగంటే ఈ రీతిగా మనం అందరం కలుసుకున్నప్పుడు సమాజంగా కూడటం మానకుడి అని పౌలు గారు రాసి ఉన్నారండి. వెన్ వీఆర్ అలోన్, వెన్ వీఆర్ స్టాండింగ్ అలోన్, వెన్ వీఆర్ ఫైటింగ్ అలోన్, ఆయన అంటాడు ఏంటి తెలుసా, కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరిగా పోరాడుతుంటాము. బట్ వి రీచ్ టు పాయింట్ వెర్ యూ సే ఐ యామ్ డన్, నా వల్ల చేత కాదు, నా వల్ల అవ్వదు, ఇంకెంతకాలము పోరాడాలని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనకి అవసరమవుతుంది ఇలాగా సమాజంగా కూడటము, ఒక మందగా కూడటము. మనము ప్రార్థన చేయడానికి మనకు ఓపిక లేనప్పుడు, శక్తి లేనప్పుడు, ఇంకా మాటలు రాని పరిస్థితిలో, ఇదిగో బ్రదర్ నేను ప్రార్థన చేస్తే, ఇదిగో సిస్టర్ నేను ప్రార్థన చేస్తే, లేకపోతే దైవజనులు ప్రార్థన చేస్తే ఒకలాంటి రివైవల్, ఒకలాంటి ఉజ్జీవం, ఒక పురికొల్పడం అవుతుంది మన జీవితంలో. ద రిఫ్రెష్మెంట్. అవును కదా, నేను ఎందుకు ఇలాగ ఆలోచించలేదు, అవును కదా, ఆరాధిస్తుంటే నాకు ఇంత తేలికుందే. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? ఆరాధిస్తుండగానే మన ఒత్తిడి నుండి విడుదల, ఆరాధిస్తుండగానే ఆయన సన్నిధి మనల్ని ఆవరించడము, ఆరాధిస్తున్నాను ఆయన సన్నిధి మనల్ని తాకుతుంటే, అవునయ్యా నువ్వు ఉన్నావయ్యా ధైర్యంగా, నువ్వు నాకు ధైర్యంగా ఉన్నావయ్యా, నేను ఎందుకు భయపడుతున్నాను ఇంతగా, అంత చిన్నదానికి నేను ఎందుకు ఇంత కలవరపడుతున్నానని అటువంటి అనుభవం ఉందా? అటువంటి అనుభవం కలిగజేసేదండి ఆయన సన్నిధి. మనం ఇలాగ మందగా కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు, ఒక కమ్యూనిటీగా, ఒక షీప్, ఒక మందలాగా కూడినప్పుడు అంట దేవుడు మనల్ని బలపరుస్తాడంట, మన అంతరంగ పురుషుడిని బలపరుస్తాడంట. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటామండి. భర్త ఎన్ని మాటలన్నా మనము వెంటనే రియాక్ట్ అవ్వము. లేకపోతే భార్య, లేకపోతే కొలీగ్స్ మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఆఫీసెస్లో, వర్క్ ప్లేసెస్లో. మరి ముఖ్యంగా క్రైస్తవులు మనం ఇంకా హీనంగా చూస్తుంటారు. ఎలాగో వీళ్ళు ఏమి మాట్లాడరులే, ఎలాగో వీళ్ళు మనకి ప్రతిస్పందన ఇవ్వరులే, ఎలాగో మనం ఎన్ని మాటలను వాళ్ళు సహించుకుంటారు, ఓడ్చుకుంటారు అననివ్వండి. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే అంట ఎంతైనా ఓడ్చుకుంటామంట, ఎంతైనా సహించుకుంటామంట. ఎన్ని తుఫాన్లు వచ్చినా మనం మాత్రం స్టేబుల్గా ఉంటాం. మా మామయ్య గారు ఎప్పుడు కూడా ఈ ఉపమానం చెప్పేవారు. ఎంతమంది విన్నారో వెళ్ళలేదో నాకు తెలియదు, కానీ ఒక చిన్న పిచ్చుక ఏ రీతి అయితే ఒక కొండ లోపల దాగి ఉంటుందో, తుఫాన్లు వస్తూ ఉంటాయంట, అలలు కొట్టుకుని వస్తూ ఉంటాయంట. అది పెయింటింగ్, యాక్చువల్గా ఒక పెయింటింగ్ ఫస్ట్ ప్రైజ్ పొందుకున్నాడంట. దేనికి అని అంటే, ఆ చిన్న పక్షియే కదా, దానికి ఎందుకు ఈయన ఇంతగా పొందుకున్నాడు? దేర్ సో మెనీ అదర్ పెయింటర్స్, ఆర్టిస్ట్ హూ హ్యావ్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. ఒక పిచ్చుక ఒక కొండలో ఉన్నంత దానికే ఇంత అవార్డ్స్ అని చాలామంది విమర్శలు చేస్తారంట. అయితే ఆ ఆర్టిస్ట్ చెప్పిన వివరణ బట్టి ఆశ్చర్యపోయారంటే, ఏంటి ఆ వివరణ అంటే, ఇట్ లుక్స్ సింపుల్ బట్ ద మీనింగ్ బిహైండ్ ఇస్, ఆ చిన్న పిచ్చుక ఇక్కడేమో భయంకరమైన తుఫాన్లు, ఇక్కడేమో భయంకరమైన వీసే గాలి, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ పిచ్చుక, ఈ చిన్న పక్షి ఆ కొండలో దాసుకుంది కాబట్టి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలిలు వచ్చినా అది ఎగిరిపోదు, దానికి ఎటువంటి హాని కలగదు. ఎందుకు అని అంటే ఆశ్రయంగా చేసుకుంది కొండని. ఈరోజు మన ఆశ్రయము మన దేవుడు అండి. ఆయనని ఆశ్రయం చేసుకున్నాం అనుకోండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటే కేవలం ఆయన ఆలయంకి మాత్రం రావటం కాదు, ఆయన సేవ చేయడం మాత్రము కాదు, ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించి పాడటం మాత్రము కాదండి. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో, ఇదిగో దేవా నేను మౌనంగా ఉంటున్నాను నీ మహిమ కోసం, ఇదిగో దేవా నేను రెచ్చిపోనయ్యా, నేను రియాక్ట్ అవ్వనవా అయ్యా, ఎందుకు అని అంటే నీ మహిమ. అంటే ఏంటి? మొదట ఆయన నీతి, నా ఇష్టము కాదు, నా స్వార్థం కాదు, నా అహము కాదు,
నా ఈగో కాదు, నా నా డంబము కాదు, నా కోపము కాదు, నా ఉక్రోషము కాదయ్యా. నాకు వస్తుంది ఉక్రోషం, నా కోపం వస్తుంది, నాకు ఎన్నో మాటలు అనాలనుంది. యెట్ ఐ విల్ షట్ మై మౌత్. ఆయనను నన్ను నోరు మూసుకుంటాను. ఎందుకు తెలుసా? నీ నీతి, నీ రాజ్యం వెతుకుతాను. అంటే నీకు మహిమకరంగా ఉండాలని నేను ఉంటున్నాను. కాబట్టి నువ్వు చూసుకో అయ్యా, యుద్ధము అని చెప్తే ఎక్కడైతే తల దించబడిందో అక్కడే తలనెత్తే దేవుడు. హల్లెలూయా.